కస్టర్డ్ ఫ్రూట్స్ సాలడ్ ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము, రేపైతే తిందాం. కువైట్లో బ్యాచులర్ లైఫ్ ఇదే విధంగా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే స్టవ్ ఆన్ చేసి అల్మారికి సంబంధించిన మిల్క్ అయితే తీసుకున్నాను. ఇక్కడ లో ఫ్లేమ్లో అయితే పాలు బాగా మరిగించుకున్నాక కొద్దిగా అయితే నేను సపరేట్గా అయితే పాలు తీసుకుంటాను అన్నమాట. ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ మిక్సీ చేయడానికి బాగుంటుంది. మిగతా పాలు మొత్తం పెనంలో అయితే వేసి కాగించుకుంటాను. ఇక్కడ నాకు సంబంధించిన ఫ్రూట్స్ తీసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకుని ఒక 2 స్పూన్ అయితే వేసుకుంటాను. ఎందుకంటే మొత్తం 1 లీటర్ పాలు కాబట్టి నాకైతే 2 స్పూన్ సరిపోతుంది. మొత్తము గడ్డలు కట్టకుండా ఈ విధంగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే చల్లపాలుతో మీరు మిక్స్ చేస్తే గడ్డలు అయితే కడతాయి. లో ఫ్లేమ్లో ఒక లైట్ రకంగా పాలు కాగినాయి కాబట్టి పౌడర్ వేసి మిక్స్ చేసుకోవచ్చు. కొద్ది నిమిషాల తర్వాత పాలుని బాగా మరగనించాలి లో ఫ్లేమ్లో. తర్వాత చక్కెర అయితే వేసుకోవాలి. చక్కెర 1 లీటర్ పాలు కాబట్టి నేనైతే 8 స్పూన్లు లేకపోతే 10 స్పూన్లు అయితే వేస్తాను. ఎందుకంటే మాకు తీపి ఒక రకంగా ఎక్కువ కావాలి కాబట్టి మనమైతే ఎక్కువ యూజ్ చేసుకుంటాం. చాలా ఇళ్లలో షుగర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి చక్కెర చాలా తక్కువగా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా అన్నమాట, చూడవచ్చు మీరు. మనమైతే కువైట్లో బ్యాచులర్స్ కాబట్టి మన వంట ఇదే విధంగా అయితే ఉంటుంది. కస్టర్డ్ సలాడ్ మిక్స్ ఈ విధంగా అయితే చేసుకుంటాము. మరి మీరు ఏ విధంగా చేసుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. పాలు బాగా మరుగుతూ ఉన్నాయి, పొగలు కూడా వస్తూ ఉన్నాయి, చూడవచ్చు. ఎండాకాలంలో ఈ రెసిపీ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. పాలు బాగా మరిగినాక మనం ఏదైతే ఉందో కస్టర్డ్ సలాడ్ సపరేట్గా మిక్స్ చేసుకున్నాం కదా, అది దాంట్లో అయితే వేయడమే. ప్రజెంట్ లో ఫ్లేమ్ అయితే స్టవ్ అయితే చాలా తక్కువగా అయితే పెట్టాను, 200 స్పీడ్ లో ఫ్లేము. తర్వాత ఇప్పుడైతే కస్టర్డ్ పౌడర్ అది కలిపినింది వేసేసినాం కదా, ఇప్పుడు గెరిటతో అంటే స్పూన్తో అట్టే కలుపుతూనే ఉండండి. వదిలేస్తే కింద గడ్డ కడుతుంది కాబట్టి మీరు లో ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉండండి. ఒక 2 నిమిషాలు లేకపోతే 3 నిమిషాలు. చాలా ఈజీ అన్నమాట ఈ విధంగా చేయడము. ఎందుకంటే మనకు ఎప్పుడు మేము చేసుకునేది లేదు. కువైట్లో బ్యాచులర్స్ కాబట్టి యూట్యూబ్లో చూసి ఏ విధంగా చేయాలా అనేది నేర్చుకొని మనమైతే వంటలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాము. కువైట్లో బ్యాచులర్ లైఫ్ అంటే వంట మాత్రమే కాదు, అది ఒక బాధ్యత. ఎందుకంటే మన వంట మనం చేసుకోవాలి, మనం తినాలి కాబట్టి మన ఫ్యామిలీ అయితే ఇక్కడ ఉండదు. అందుకోసమే మనము ఏమి తినాలో చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు రూమ్లోనే ఉండి. ఈ విధంగా బాగా కలుపుతూనే ఉండండి. కొద్దిగా పాలు చిక్కబడిన తర్వాత నేనైతే జాఫ్రాన్ అనేది ఉంది నా దగ్గర కాబట్టి కొద్దిగా అయితే వేశాను. అది మీరు వేయకపోయినా కూడా పర్వాలేదు, నా దగ్గర ఉంది కాబట్టి నేనైతే యాడ్ చేశాను అన్నమాట. స్టవ్ కూడా లో ఫ్లేమ్లో అయితే పెట్టాను. 5 నిమిషాల్లో ఈ కస్టర్డ్ పౌడర్ ఏదైతే ఉందో ఫ్రూట్ సలాడ్ రెడీ అయితే అయిపోతుంది. చాలా టైం అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చల్లారిన తర్వాత ఇది ఫ్రిడ్జ్లో పెట్టి తీసి చల్లారిన తర్వాత తింటే బాగుంటుంది. ఇప్పుడైతే పాలు అవి మరిగినాయి కాబట్టి ఇప్పుడైతే నేను ఒక బౌన్లో అయితే మొత్తము తీసుకున్నాను. పక్కనైతే పెట్టి నేను ప్రజెంట్ డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నాను కదా, ఇంకా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడమే దీంట్లో. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే మీరు వేసుకోవచ్చు. ప్రజెంట్ నేనైతే ఈ డ్రై ఫ్రూట్స్ బనానా అని, దానిమ్మ గింజలని, ఇంకా యాపిల్ అని, కొద్దిగా మామిడి పండు అవి అయితే నా దగ్గర ఉన్నాయి కాబట్టి ద్రాక్ష, తెల్ల ద్రాక్ష, తర్వాత బ్లాక్ ద్రాక్ష ఈ 2 యూజ్ చేసి నేనైతే ఇక్కడ బౌన్లో అయితే వేస్తున్నాను. ఇవి చల్లారిన తర్వాత తింటే టేస్ట్ మామూలుగా ఉండదు, సూపర్ టేస్ట్ అయిపోయింది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేయడమే. చూసినారు కదా ఏ విధంగా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ అయితే టుమారో తీసి తిన్నాము, ఎలా ఉంటుందో రుచి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.